ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో అమిత్ షాకు పలు కీలక అంశాలపై విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వస్తువుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు 11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలను తిరిగి చేర్చాలని అమిత్ షాను కోరారు. ఎల్డబ్ల్యూఈ ప్రభావిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లతో తెలంగాణకు సరిహద్దు ఉండడంతో రాష్ట్ర భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇక అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండల కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుపాక గ్రామాల్లో సిఆర్పీఎఫ్, జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్పీఓలకు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60% 4 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉందని, ఆ మొత్తం 18.31 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు. ఇక 1,065 మందిని ఎస్పీఓలో చేర్చుకోవడానికి నిబంధనలు సడలించాలని కోరారు. అటు తెలంగాణ సరిహద్దుల్లోని ములుగు జిల్లా పేరూరు, ములుగు, కన్నాయిగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లోని పలివెల, మహముత్తారం, కాటారం వంటి పోలీస్ స్టేషన్లను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీస్ శాఖ కొత్తగా నియమితులైన పోలీస్ సిబ్బందికి గ్రే హౌండ్స్ ద్వారా ఏఈటీ శిక్షణ ఇప్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. 2024-25లో ఈ రకమైన శిక్షణకు అదనపు బడ్జెట్ 25.59 కోట్ల రూపాయలు అవసరమని, ఆ మొత్తాన్ని విడుదల చేయాలని అమిత్ షాను కోరారు సీఎం. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పోలీసు దళాలను తీర్చిదిద్దే పనులకు ఉద్దేశించిన ఎస్ఐఎస్ కు తెలంగాణ కేవలం 6.70 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారని, అవి ఏమాత్రం సరిపోవని అదనంగా 23.56 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు. ఇక పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు సీఎం రేవంత్. షెడ్యూల్లో 9లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ 10లోని సంస్థల వివాదం సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పునర్విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనే ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటుందన్న వాటిలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని అమిత్ షాను కోరారు సీఎం. రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను మాత్రమే కేటాయించారని తెలిపారు. ఐపీఎస్ కేడర్పై రివ్యూ వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.